అదిరిపోయే డైలాగులు చెప్పాలన్నా, నవ్వియాలన్నా, ఉబ్బియాలన్నా, చప్పట్లు కొట్టియాలన్నా, ఖతర్నాక్ యాక్టింగ్ చేయాలన్నా గా సార్ తర్వాతనేనబ్బా. జోష్ అంటే సారు, సార్ అంటే జోషు. 70 ఏళ్ళ వయసులో కూడా తయ్యినాడతాడు. ఇక డ్యాన్స్ చేసిండంటే సీటీలు చప్పట్లు కొట్టాల్సిందే పో. సినిమాలకు పోలేదు కానీ ఎంతమందికి పోటీ ఇచ్చినో అనుకుంటారు సార్ను చూస్తే. ఎవలో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉండొచ్చు కానీ సీదా వార్తలకే పోదాం పాన్రి. జై మల్లన్న, జై మల్లన్న. అది లెక్క మల్లన్న మజాక సారుకు సారే జేజేలు కొట్టుకుంటాడు. మళ్ళా ఒక మీటింగ్ పెడతా, మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా, అన్నా నువ్వు వస్తే బాగుంటుందని చెప్పిన. ఎందుకంటే నాకు నీకు జర గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుంది అన్న మన నడమ అని చెప్పి. అచ్చా కాంగ్రెస్ లకు దుంకుతాడు, కండువా మారుస్తాడని ప్రచారం అయింది కదా, అట్లా దూరం పెరిగిందా ఎట్లా? మనం పొమ్మన్నా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. సార్ బోడట గాని పోయినోళ్ళ గురించి గీ మాట అన్నాడు. నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు అగనట కాంగ్రెస్ వాళ్ళు ధమ్కీలు ఇచ్చి కండువాలు కప్పిండ్రట. పోతున్నారు కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేస్తారు. ఇక రాష్ట్రంలో ఎండకాక పెరిగింది కదా, ఈ కాంగ్రెస్ వచ్చింది సంది మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా. ఓయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా, నాయనా మంటలు కాలి మళ్ళా నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. ఇదెక్కడి కథరు, కరువు కాంగ్రెస్ అయితే ఇచ్చింది, ఎండలు సుత కాంగ్రెస్ అయితే ఇచ్చిందట. అన్నా జర పిస్తావు ఛాయ్ నా, ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న. ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు, ఛాయ్ తాగ, ఆ మాటిని ఛాయ్ తాగన్నా. ఎండలకింత సల్లబొట్టో చెరుబతో ఇయ్యాలి గాని గర్మికి గరం గరం షాయ్ అయింది సారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సార్ను పక్కా గెలిపిస్తామన్నాడు. మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా. మల్లారెడ్డి గారు జోస్ చూసి కేటీఆర్ సార్ గీ మాట అన్నాడు. మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి పార్టీ కోసం. కాదన్నా నన్ను అనుగదొక్కురన్నా, నన్ను తిప్పుతలేరన్నా. నన్ను కడమ నియోజకవర్గాలకు రాకుండా మల్లారెడ్డి గారిని తొక్కేస్తున్నారట. మా ఇలాకలో కూడా మీకే పేరు వస్తుందని బుగులు పడుతున్నారేమో సారు. మల్లన్న డైలాగులకు అంత పవర్ ఉంటది మళ్ళా.